ఎలక్షన్ ఏముంది టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది. బీజేపీ అయితే ఏం వచ్చేటట్లేదు. కాంగ్రెస్ అయితే ఏం నమ్మకం తక్కువ. మరి బీఆర్ఎస్ఏ బాగా మొగ్గు చూపుతున్నదని అనుకుంటున్నాం మేమైతే. ఓకే, కాంగ్రెస్ అంటారు చాలామంది. ఇక అనుకుంటూ ఎవరి నమ్మకం వాళ్ళకు ఉన్నది. మేమైతే బీఆర్ఎస్కి వస్తాము. ఓకే, ఎక్కడే ఉన్నాయని అనుకుంటున్నాం. శ్రీనగర్ కాలనీ అంటే మెయిన్ రోడ్, శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ ఇక్కడ వరకే, ముందుకు లేదు. అవునవును, అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నాయి. అదే కదా అడుగుతాను. మరి కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది 2 సంవత్సరాలు? ఏం బాగాలేదమ్మా. కాంగ్రెస్ వచ్చినాక మాత్రం ఏం లేదు. ఆ మాటల వరకే అయిపోయింది వాళ్ళది, చేతల వరకు అయితే ఏం లేదు. ఇప్పుడు కూడా ఇంకేమన్నా ఈ 3 సంవత్సరాల లోపల ఏమన్నా ఉంటే ఏమన్నా ఏం చేయలేడు కూడా ఇప్పుడు కూడా ఆయన. బీజేపీ బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగున్నది. 10 సంవత్సరాలు కూడా మంచిగా చేశాడు. పేదవాళ్ళకి ఏమో ఉన్నోళ్ళకి ఏమో అందరికీ బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఏం లేదు. డివిజన్తో పోలిస్తే ఈ డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ముఖ్యంగా ఈ సోమాజిగూడ డివిజన్లో ఎంతమందికి వచ్చింది? డబుల్ బెడ్రూమ్లు అంటే ఎవరెవరికి వచ్చినాయి? కొంతమందికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి రానోళ్ళు కూడా ఉన్నారు. ఇక రానోళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయన ఓడిపోనికి కారణం కూడా కేసీఆర్ ఓడిపోనికి కారణం ఆ డబుల్ బెడ్రూమ్ దెబ్బనే వచ్చింది ఆయనకు. అవి ఇచ్చినుంటే కట్టిన ఇచ్చినుంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చేవాడు కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కానీ ఆ ప్రాబ్లం దిక్కేలా ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదో చేస్తారు, ఏదో పీకుతారు అనుకొని వీళ్ళు కొద్దిగా చేశారు. కానీ జనాలు కూడా నమ్మిండ్రు, ఏదో ఒక ఛాన్స్ ఇచ్చుతామన్నాడు. వీడు ఏదో చూడండి అని మొత్తం వాటికి తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు ఇక ఆయన కట్టి ఎక్కిస్తున్నాడు కదా అన్నట్టు వీళ్ళు నమ్మి ఓటేశారు. ఇప్పుడు నమ్మకం అనేది తీరిపోయింది. ఇప్పుడు ఈ జూబ్లీస్లో కూడా వచ్చే బీఆర్ఎస్ రావాలి, కానీ కాంగ్రెస్కి అయితే నమ్మకం తక్కువ. ఇక వాళ్ళు చేసే ప్రచారం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసే ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. వెనకచిరికి ఏమో చెప్పలేదు. ఇప్పుడు రేవంత్ నగర్ కానీ, బోరబండ కానీ, యూసఫ్గూడ కానీ మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్. రేవంత్ నగర్ కానీ బోరబండ, యూసఫ్గూడలో కూడా హైడ్రా పెట్టాడు. కొద్దిగా మందిని కూడా పేదలు మొత్తం సంఘం ఆకిపించాడు. హైకోర్టు చెప్పినా కానీ వినలేదు వీళ్ళు. వీళ్ళ రైట్గా వీళ్ళే పోయినరు. అక్కడ పేదలకు కూడా దెబ్బతిన్నారు. ఇక ఎవడైనా కానీ హైడ్రాలో మాత్రం మంచి వీళ్ళకు మార్కు చాలా అదే వచ్చింది. ఇక్కడ హైడ్రా బాగా ఇబ్బంది. మన ఎల్లారెడ్డి కూడా వచ్చిండు. వాళ్ళు కూడా ఊక్కోలే. నువ్వు ఎవడో ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆ తర్వాత మన కేసీఆర్ వచ్చిండు. వీళ్ళు ఏం చేయండి, నేనేం బిగుతున్నాడు ఈ గలీలలో. మూసి నదిని చేస్తున్నట్టు అది చేసుకుంటున్నా అంటే అది చేసుకో. మరి మూసి నది పద్ధతికి పెద్దోళ్ళు బిల్డింగ్లు కట్టారు కదా, మరి అవి కూడా అడగరా? అంతా అది కాంగ్రెస్ మాత్రం చేసింది ఏం లేదమ్మా, ఎవరికి ఏం ఇవ్వలే. ఆ సన్న బియ్యం అనే ఇస్తున్నాడు కదా, అందులో కూడా సగం నూకలు ఆ దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి ఇస్తున్నారు. అది ఏం రుచి లేదు, ఏం కాదు. బస్సు ఒకటి, ఈ బియ్యం ఒకటి ఇస్తున్నాడు, ఇంకేం ఇస్తున్నాడు? 500 గ్యాస్ అన్నాడు. ఎప్పుడు ఆ గ్యాస్ కాడికి వచ్చి వాళ్ళు మా ముందనే ఉంది కదా, మొత్తుకుంటే కూడా ఆడు ఏమంటాడు గ్యాస్ తోడు, ఆయన ఏది మేమే కదా. అవును, మాట వేయలే కదా, వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాయి కదా. ఏది లేదు, బస్సు ఒకటి బియ్యం ఒకటి ఇచ్చాడు. ఆ బియ్యం కూడా మొన్న ఇచ్చాడు, ఓ 2 నెలలు అవుతుందంటే. కరెంట్ 200 ఎవరికి ఇన్వర్ట్ ఎవరికి లేవు. అందరూ కరెంట్ బిల్లు వస్తున్నాడు, బిల్లు వేసుకొని పోతున్నాడు. అంటే ఈ ఏరియాకు సంబంధించి వచ్చాడు 150 కోట్లు కూడా రిలీజ్ చేసే డెవలప్మెంట్ అని చెప్తున్నాడు. అది ఆయన చెప్పుకుంటున్నాడు, జనాలు నమ్మాలే కదా. విగ్రహాలు కడతాడు పీజీఆర్ కట్టాలా? పీజీఆర్ది కట్టినా పర్వాలేదు. పీజీఆర్ గారు అంటే చేశాడు ఆయన. కాంగ్రెస్లో అంటే నెంబర్ 1 హీరో అంటే ఆయన ఒక్కడే. ఇక ఇప్పుడు ఉన్నాడు ఒకడు గడ్డాలు పెంచుకొని అవి పెంచుకొని ఇవి పెంచుకొని మాటలకి తెలియదు, కానీ ఏం లేదు. ఎలుగుబంటి లేకున్నాడు, ఏం చేయలేడు. ఇంకెవరు ఉన్నారు? ఈ పొంగులేటి అంటే కొత్తగా వచ్చాడు. ఆడు ఇంతకుముందే టీఆర్ఎస్లో ఉండే, మరి మొన్న వచ్చాడు. ఆయన కాడికి ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో మాత్రం ఏది దొరికితే ఆడికి బాగా దోపుకుంటున్నారు. మళ్ళీ వస్తామో రామనే డౌటు. వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటున్నారు, మనం ఏం చేయలేము దానికి. అంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎంతో కొంత కాంగ్రెస్ అయితే చెప్తే బీఆర్ఎస్ ఏమని చెప్పేసి ఇట్లా కూడా ఉన్నది. ఇప్పుడు ఇంకొకటి, నువ్వు వచ్చావు మైకు పెట్టావు, నేను మాట్లాడుతున్నా. రేపు ఇది ఏమైనా అయితే అనుకో, ఆయన పట్టుకరారా అంటే ఆయన పట్టుకొస్తాడు. అధికారం అదే కాదు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఒక 100-200 మంది పోలీసులు వస్తున్నారు. మరి టీఆర్ఎస్ బీజేపీలు పోయినప్పుడు ఏ పోలీసులు లేరు. అధికారం ఉంది కదా, ఏం నడిచినా నడుస్తుంది. ఇప్పుడు ఇలా ఆయన కూడా అంటుండు కదా, బీఆర్ఎస్లోని ఏరియాలు తిరగని, ఇక్కడ తిరగని, అక్కడ ఎవరి ఆడమంటాడు. అయ్యే జాగిరి కాదు, ఎవరిని అయ్యే జాగిరి కాదు. ఎలక్షన్లు అప్పుడు అందరు వస్తారు, అందరు పోతారు. అది కామనే. జనాలు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి వేస్తారు. ఎవడు మంచిగా చేస్తే నాయకునికి వానికి వేస్తారు.
అంతేగాని బెదిరించి ఓట్లు వేపించుకునే కాలం పోయింది. పీజీఆర్ దాటే కట్టవచ్చు, పీజీఆర్ కట్టుకుంటే ఏముంది ఆయనకు ఎప్పుడు లేదన్నా కానీ ఒక 20-30 సంవత్సరాల కింద ఆ పేదలకు అందరికీ ఇండ్లు ఇచ్చాడు, జాగాలు ఇచ్చాడు. వీళ్ళలాగా అబద్ధాలు చేయలేదు. ఏ చిన్న పేదోడు చెప్పినా ఇంటికి పార్టీ పోయిండు, ఆ పార్టీ చేసి వచ్చాడు. గన్మెన్లు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళాలంటే ఓ 30-40 మంది పోలీసులను తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ భయం మీకే ఉంది. ఆయన భయం లేదు, మహారాజులాగా తిరిగిండు కాంగ్రెస్ వాడే. మరి అంటే ప్రధానంగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కావచ్చు, అంటే ఇక్కడ అందుబాటులో ఉండే వాళ్ళు కావాలా, లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళు కావాలని? అభివృద్ధి చేసేవాళ్ళు కావాలని అన్న. అందుబాటులో ఉన్న ఇక రోజు వస్తాడు, రోజు రమ్మంటే రోజు వచ్చిపోతారు. ఏం చేయడానికి మనకి ఏం కావాలన్నా పేదలకు ఏం లేవో గవి ఇండ్లు గవి గివి అనేది ఇవ్వాలి. ఇప్పుడు రేషన్ కార్డు అన్నారు, రేషన్ కార్డు కనబోతే ఆడ ఎంఆర్ ఆఫీసులో వాడు లంచం ఇచ్చినే చేసిస్తాను అంటాడు. ఇందిరామీన్ లాంటి చేతి కింద 2,000 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, ఇవేమున్నాయి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక స్టేట్ మొత్తం ఒక కొత్తవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన కొన్ని వచ్చినా అంటున్నారు. కొన్ని ఇచ్చారు, కొన్ని ఊళ్ళో పడి ఇచ్చారు, వాళ్ళు కూడా ఎత్తున్నారు. బునాది లేపారు, ఇంకా పైసలు రాలేదా అంటున్నారు. రివ్యూ లేపారు, పైసలు రాలేదా అంటున్నారు. మీరు కేసీఆర్ లాగానే కట్టి అందరికీ ఇవ్వండి. ఇప్పుడు మీరు పైసలు ఇచ్చి ఏమొస్తుంది? 5 లక్షల 5 లక్షలు ఏమన్నా అవుతుందా? ఏమొస్తున్నది 5 లక్షల? మళ్ళీ వాడు కలుపుకోవాలి. అవి సరిగ్గా వస్తలేవు. మేస్త్రి గారు పని చేస్తాడా, వాడు డబ్బులు రాలేదమ్మా ఏ లేదంటాడు, వాడు అంతే. ఏం లేదు. బీఆర్ఎస్కి అయితే వేస్తాం.